జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, నెలలో ఒకసారి మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మన ఛానల్ ఈ రోజు దాకా నడిచిందంటే, నడుస్తుందంటే దానికి కారణం అయితే మీరే. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట, ఒకసారి మన వ్యూస్ చూడండి. ఈ వ్యూస్ వచ్చే రావడానికి మనకు యూట్యూబ్లో ఎంత వస్తారు డబ్బులు వచ్చి దీంతో మళ్ళీ మనకు ఆఫీస్కి రెంటు, మళ్ళీ అలాగే ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా వస్తాయి? ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. కేవలం మీరు అందిస్తున్న సపోర్ట్తోనే ఛానల్ ఇంతవరకు వచ్చింది. మీరు అందించబోయే సపోర్ట్తోనే ఇంకా ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు సపోర్ట్ చేయండి. అలాగే ఇదిగో ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా దాని ద్వారా మనకు డబ్బులు పంపించవచ్చు. లేదా కింద జీపే, పేటిఎం నెంబర్లు ఉంటాయి, వాటి ద్వారా అయినా మన డబ్బులు పంపించవచ్చు. ఒకవేళ మీకు ఫోన్పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది, లేదా మీరు కాల్ అయినా చేయొచ్చు. నేను మీకు వేరే ఫోన్పే నెంబర్ ఏదైనా కూడా ఇస్తా. అలాగే కింద కామెంట్ బాక్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ అయినా ఉంటాయి. అంటే మీరు ఏ రూపంలో అయినా కూడా మనకు ఆర్థిక సహకారం అందించవచ్చు. మన ఛానల్ ముందుకెళ్ళాలంటే, మన జాతీయవాద గళం ఇంకా మనం వినిపించాలంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఎంతో అవసరం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, యూరప్ గుండెల్లో వణుకు మొదలైంది. స్పెయిన్ సరిహద్దుల దగ్గర మొదలైనటువంటి పరిణామాలు ఇప్పుడు యూరప్ను మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 80,000 మంది, ఎంతమంది? 80,000 మంది ఇల్లీగల్ ముస్లిమ్స్ స్పెయిన్లోకి దొంగతనంగా చొరబడినారు. బహుశా మీరు కూడా సోషల్ మీడియాలో వీడియోలంతా కూడా చూస్తూనే ఉంటారు. ఈ సరిహద్దు వైర్ ఫెన్సింగ్లను, అదేవిధంగా ఆ గోడలను ఏకంగా బద్దలు కొట్టుకుని స్పెయిన్ భూభాగంలోకి ఏదో వాళ్ళ అత్తగారింటికి పోయినట్టు పోతా ఉంటే, ఇదంతా కూడా కళ్ళ ముందే జరుగుతూ ఉన్నా అక్కడి అధికారులు, పోలీసులు వెంటనే అదుపు చేయలేక చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఏదో సాధారణ వలసల ఘటన అనుకుంటే మనం అందరం కూడా పప్పులో కాలేసినట్లే. ఒక దేశ భద్రతను, అక్కడి జనాభా నిష్పత్తిని, అక్కడి స్థానిక మహిళల రక్షణను తలకిందులు చేసే విధంగా అతి పెద్ద సంక్షోభం మన కళ్ళ ముందే జరుగుతుంది. మన ఛానల్లోనే, మన న్యూస్ అఖండ ఛానల్లో మనం ఎన్నోసార్లు ఈ బార్డర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం. అసలు బంగ్లాదేశ్కు మన దేశానికి మధ్య ఉన్నటువంటి ఈ బార్డర్లో ఏం జరుగుతుంది? పశ్చిమ బెంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత సువేంద్రాధికారి ప్రభుత్వం భూమిని ఆర్మీకి అప్పగించడం, ఏది మధ్యలో బార్డర్లో ఫినిషింగ్ చేయడానికి, ఇట్లాంటింతా కూడా మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మన భారతదేశానికి, అలాగే మన శత్రు దేశానికి పాకిస్తాన్కు, అలాగే బంగ్లాదేశ్తో మనకు సముద్ర మార్గం ద్వారా, భూ మార్గం ద్వారా పాకిస్తాన్తోనూ, అదేవిధంగా బంగ్లాదేశ్తోనూ, రెండు దేశాలతోనూ సరిహద్దులు ఉన్నాయి. సేమ్ అదేవిధంగా ఈ స్పెయిన్కు మొరాకోతో కూడా భూ మార్గం, అలాగే సముద్ర మార్గం రెండింటిలోనూ సరిహద్దులంతా కూడా ఉన్నాయి. మన దేశంలో అక్రమ చొరబాట్లను నిరోధించడానికి మన మోడీ ప్రభుత్వం, జాతీయవాద శక్తులు ఎంతగా కష్టపడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం, మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. ఎందుకంటే సరిహద్దులు అనేటివి స్ట్రాంగ్గా లేకపోతే ప్రతి అడ్డమైన విధవ, ప్రతి గాలిముండా కొడుకు దేశంలోకే దూరతాడు అనడానికి ఇప్పుడు స్పెయిన్లో జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఈ పరిస్థితి అంతా కూడా ఒక్క రోజులో ఏం రాలా. కొన్ని ఏళ్లుగా తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాలు, అలాగే వలస విధానాలు, సరిహద్దు నిర్వహణలో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కలగలిసి ఈరోజు స్పెయిన్ ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. కానీ ఈరోజు స్పెయిన్ ఎదుర్కొంటున్నటువంటి ఈ పతనానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ప్రధాని పెడ్రో సెంచెజ్, అలాగే అతని ఓటు బ్యాంకు లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీ. అర్థమవుతుందా? అభ్యుదయ భావాలన్నీ కూడా ఎక్కువైపోయి ఓట్ల కోసం ఆల్రెడీ దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి 5 నుంచి 10 లక్షల మంది ఇల్లీగల్స్కు పౌరసత్వం, అలాగే వీసాలు, ఇళ్ళు, ఉద్యోగాలు ఇస్తా ఉంటూ కొత్త రూల్స్ అంతా కూడా అది ఇచ్చాడు. ఏది? మన దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వాళ్ళ తొత్తులంతా కూడా ఇక్కడ కత్తలు దొబ్బుతూ ఉంటారు చూడండి, ఈ అక్రమ వలసదారుల కోసం. సేమ్ అదే విధంగా ఆయన గారు కూడా ఇట్లే వేసాడు. దీన్ని ఆసరాగా తీసుకుని మొరాకో బార్డర్స్లోని ఇల్లీగల్ మాఫియా కార్టెల్స్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి లక్షలాది మందిని ఎగబడే విధంగా చేశాయి. అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా సరిహద్దు దాటి వచ్చిన వారిని వెంటనే వెనక్కి పంపించకూడదని చెప్పేసి తీర్పులు ఇవ్వడంతో పరిస్థితి అంతా కూడా మరింతగా దిగజారిపోయింది. అంటే మన దేశంలో సుప్రీంకోర్టు ఉన్నట్టే ఆ దేశంలో కూడా సుప్రీంకోర్టు ఉంటుంది. ప్రతి దేశంలో కూడా ఒక అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పినారు, అరే మీరేం వాళ్ళని బలవంతంగా పంపిద్దని చెప్పేసి. వాళ్ళు ముందుగానే డేంజరస్ ఫెలోస్. వాళ్ళని బలవంతంగా పంపించకపోతే నాన్న వాళ్ళకు కాదులే, గోరుముద్దలు పెట్టి స్పూన్తో నీళ్లు దాపించి నాయనా పోండి, మీరు పోండి అంటే పోతారు. వాళ్ళ మెట్టుతో ఈడ్చిట్స్ కొడితే కానీ వాళ్ళు పోరు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఎవరు కూడా లేకుండా కనీసం యావరేజ్గా ఒక 35 సంవత్సరాలు వయసున్నటువంటి మిలిటరీ ట్రైనింగ్ పొందినటువంటి క్రిమినల్స్, ధర్నాలు చేసేటటువంటి రౌడీ మూకలు ఈ సముద్రంలో 2 నుంచి 5 కిలోమీటర్ల ఈదుకుంటా, ఏది సునాయాసంగా ఈదుకుంటా ఈ ట్యూబుల ద్వారా స్పెయిన్లోకి ఎంట్రీ ఇస్తారు. అర్థమవుతుందా?
ఈ 80,000 మంది ఇప్పటికే స్పెయిన్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ను దోచుకుంటూ ఇళ్లలేక దూరతా భయానక వాతావరణాన్ని అంతా కూడా సృష్టించారు. స్పెయిన్లో ఉన్నటువంటి లక్షలాది మంది యువతల భద్రత ఇప్పుడు తీవ్రమైన ప్రమాదంలో పడిపోయింది. ఎందుకంటే మనం కూడా చూస్తూనే ఉన్నాం, చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో ఇదే విధంగా ఈ అక్రమాలసార్లందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళని హక్కుని చేర్చుకొని ఇప్పుడు వాళ్ళంతా కూడా నోటికి చేతి కొట్టుకొని సచ్చారు. కనీసం చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. లూటీలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, హత్యలు చేస్తారు. వాళ్ళు చేయని నేరాలు పాపాలు ఏమీ కూడా లేవు, అంత దాడాలు చేస్తారు ఈ అక్రమాలసారులంతా కూడా. ఇప్పుడు సేమ్ స్పెయిన్లో కూడా అదే పరిస్థితి రాబోతుంది. సరిహద్దు భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఇటలీ ప్రధాని మెలోని, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి బలమైన జాతీయవాద నాయకులు తీవ్రమైన హెచ్చరికలంతా కూడా చేస్తూనే ఉన్నారు. మన దేశంలో కూడా సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపలా కాసేటటువంటి మన వీర జవాన్లు బిఎస్ఎఫ్ బలగాలు లేకపోతే మన పరిస్థితి కూడా ఏ విధంగా ఉండేదో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇప్పటికే మనం ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు, అదేవిధంగా ఈ రోహింగ్యా ముస్లింలతో మనం ఇప్పటికే నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటాం. కానీ ఏంటంటే మనం మోడీ గారి ప్రభుత్వం వాళ్ళందరినీ తిరిగి పంపించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక్కడ స్పెయిన్లో జరిగినటువంటి ఈ చొరబాటు అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. సెక్యులరిజం అలాగే లిబరలిజం పేరిట సొంత దేశ భద్రతను తాకట్టు పెట్టేట నాయకులు ఉన్నంతకాలం ఏ దేశమైనా కూడా నాశనం అవ్వాల్సిందే. స్పెయిన్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను యూరప్ దేశాలు ఎప్పటికైనా సరే ఒక హెచ్చరికగా తీసుకోవాలా. సరిహద్దు భద్రతను గట్టిగా పట్టించుకోకపోతే అక్రమ చొరబాట్లు పెరిగిపోయి ప్రజల భద్రత నుంచి దేశ శాంతి భద్రతల వరకు ఒక్కో సమస్య కూడా వాళ్ళ చుట్టూ ముడుతుంది. ఒక దేశాన్ని కాపాడేటటువంటి మొదటి రక్షణ కవచం దాని సరిహద్దు భద్రతే. ఆ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పెయిన్లో జరుగుతున్నటువంటి పరిణామాలే ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తున్నాయి. అది అసలు విషయం. చూడండి, ఈ మరకలు ఆడున్నా ప్రమాదమే, దాంట్లో మాత్రం ఆశ్చర్యమే లే. నేను నిన్న మొన్న కూడా కొన్ని పోస్టులు చూసిన, వాళ్ళ తప్పున్నా కూడా వాళ్ళని సమర్థించుకుంటా మనల్ని వ్యతిరేకిస్తారు. ఈ ఐడియాలజీ అనేది అది ఎట్లుంటుందంటే నివురు కప్పి నిప్పులాగా ఉంటుంది. చూడడానికి ఏమో అట్లాగే ఉంటుంది. ఆ అవసరం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి ఆ జిహాదీ భావజాలం అంతా కూడా బయటపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన దేశం, మన భవిష్యత్తు కాబట్టి బాధ్యత కూడా మంది అన్నట్టు ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.